హాయ్ అండి, అందరికి నమస్కారం. బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైంది. వెళ్తున్న వేడి నీళ్ళు స్నానానికి పాపకి. బీరకాయ ముక్కలు వేస్తున్నాను. అక్కడ పెట్టు. మా కొత్త ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా చేయండి, లేదంటే బాగా లేకపోతే ఇలా కాదన్నా తీయండి వీడియోస్ అని చెప్పండి ప్లీజ్. నా దగ్గర స్టాండ్ ఏం లేదండి వీడియో తీయడానికి. నేనే చేత పట్టుకొని తీసుకుంటున్నాను. పసుపు, ఉప్పు. వీడియోస్ తీయాలన్నా పెట్టాలన్నా భయంగా ఉందండి. మా ఇంట్లో ఏం వండుకున్నామో అవే చూపిస్తున్నాను నేను. ఎట్లా చేయాలి ఏమి ఎలా అని కూడా అర్థం కావడం లేదు. పసుపు ఉప్పు వేసాక కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గని. కసు కొట్టుతున్న చిన్ని, మా పాప కసు కొడుతుంది. కొడుతుందండి. నువ్వు వంట చేస్తుంటే కసు నేను కొడతామ్మా అని కొడుతుంది. పిల్లలకి పని నేర్పించడంలో తప్పులేదు కదండి. వంట ఒకటే కాదండి, ఏమేమి చేస్తున్నాము ఏమి అని మొత్తం అందులో భాగంగా వంట చేసేది కూడా పెట్టేసిన. కొడుతుంది, నేను మళ్ళీ తర్వాత నీట్గా సర్ది కొట్టేస్తా. చిన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చూసేద్దాం కర్రీ ఎంత వచ్చిందో. మగ్గిపోయింది చూడండి. ఇలా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఇలా మగ్గించుకోవాలి. ఇందులోనే సరిపడినంత కారం, మాకు సరిపడంత మాకు నేను వేసుకుంటున్నాను, మీకు సరిపడంత మీరు వేసుకోండి. ఈ పౌడర్ ధనియాలు కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టిన. కలుపుకోవాలి. మా బాబుని మిక్సింగ్ చేసుకోవాలి అంటున్నాను.
కొత్త డ్రెస్ వైట్ యూనిఫామ్ చాలా రోజులైంది వాళ్ళకి కుట్టడానికి ఇచ్చి ఈరోజు ఇచ్చినారు వాళ్ళు. నిన్న ఇచ్చినారు. కర్రీ చూసేద్దాం. అయిపోవచ్చింది ఇంకా. కూర అయితే రెడీ అయిందండి. కట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. కొంచెం బాక్సులు కట్టాలి, టైం అవుతుంది పిల్లలకు కూడా. కొంచెం చల్లగా అయిన తర్వాత అన్నం కూడా అయిపోయింది. బంద్ చేస్తున్నాను నేను. రెండు గాలాడతాయి, చల్లగా అవుతాయి. పిల్లలు అంతలో పిల్లల్ని రెడీ చేస్తాను నేను.